హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా పొందాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో ఫ్రెండ్స్, యూట్యూబ్లో మనకు యాడ్సెన్స్లో మొన్నటి వరకు మనకు వచ్చే యూట్యూబ్ ఇన్కమ్కి ట్యాక్స్ పడకుండా ఉండేందుకు యూఎస్ ట్యాక్స్ ఇన్ఫోని సబ్మిట్ చేయండి అని మెయిల్ అయితే వచ్చింది కదా. మరి దాన్ని ఎలా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి అని యూట్యూబ్లోనే చాలామంది క్రియేటర్స్ వీడియోస్ చేసి పోస్ట్ కూడా చేశారు. సో మనలో చాలామంది ఆ వీడియోలు చూసి యూఎస్ ట్యాక్స్ ఇన్ఫోని సబ్మిట్ చేసి అప్రూవ్డ్ కూడా అయ్యింది. తర్వాత సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో గురించి గూగుల్ యాడ్సెన్స్ అడిగింది. సో మనం దాన్ని కూడా యూట్యూబ్లో క్రియేటర్స్ చేసిన వీడియోలు చూసి ఫామ్ని ఫిల్ చేసాం. సో ఇక్కడ మీరంతా కరెక్ట్గా ఇచ్చిన తర్వాత కూడా సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో యాక్సెప్టెడ్ అని వచ్చిన తర్వాత కూడా ఏదో ఎర్రర్ చూపిస్తోంది, దాన్ని డిలీట్ చేస్తే సరిపోతుంది అని చాలామంది డిలీట్ చేసినా కూడా అది పోకుండా అలానే వస్తుంది. పైగా మన పేమెంట్స్ కూడా హోల్డ్లో ఉన్నాయి. ఏదో సబ్మిట్ మిస్సింగ్ డాక్యుమెంట్ అని చాలాసార్లు చూపిస్తుంది, మెయిల్ కూడా వస్తుంది. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన మ్యాటర్ ఏంటంటే, సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫోలో లాస్ట్లో ట్యాక్స్ గురించి మీరు ఏదైనా సబ్మిట్ చేస్తారా అని అడిగినప్పుడు మనం అక్కడ అదర్ డాక్యుమెంట్ ఇంకా ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అని రెండు ఆప్షన్స్ చూపిస్తే ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ పైన క్లిక్ చేసి దాని కింద డాక్యుమెంట్ అంటే ఫోటోలాగా పాన్ కార్డ్ని అయితే ఇచ్చాము. బట్ దాన్ని గూగుల్ యాడ్సెన్స్ అస్సలు యాక్సెప్ట్ చేయదు. మీరు మీ పాన్ కార్డ్కి బదులుగా ఈ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫామ్ మనకు ఆడిటర్స్ దగ్గర దొరుకుతుందండి. అండ్ ఈ ఫామ్ని మనం ఏం చెప్పాలంటే ఫామ్ నెంబర్ 10FA అంటే ఇస్తారు. సో ఇప్పుడు దీన్ని ఎలా ఫిల్ చేయాలి అండ్ దీనికి కావాల్సిన ప్రూఫ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను, యాక్చువల్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనకు ఈ ఫామ్లో ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ అని ఉంది కదా. సో అక్కడ మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో మన అసెసింగ్ ఆఫీసర్ వార్డ్ నెంబర్ని అండ్ అలాగే ఆవిడ పేరుని రాయాలి. సో అతను అయితే అతని పేరు, లేదంటే ఆవిడ, సో ఎవరుంటే వాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ ఐ రిక్వెస్ట్ దట్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఇన్ ఫామ్ నెంబర్ 10FP గ్రాంటెడ్ ఇన్ మై కేస్ అని ఉంది కదా. అక్కడ మన పేరుని అయితే రాయాలి. సో మన పేరు ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాయండి. అండ్ అలాగే కింద ఫుల్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది అప్లికెంట్, ఇక్కడ కూడా మన పేరే రాయాలి. తర్వాత మన స్టేటస్ అంటే స్టేట్, వెదర్, ఇండివిజువల్, హిందూ, అన్డివైడెడ్ అని ఉంది కదా. సో ఇక్కడైతే మనం ఇండివిజువల్ అని రాయండి. తర్వాత నేషనాలిటీ, సో మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. సో మీకు ఏ మతం అయితే సో అక్కడ దాని గురించి అయితే రాయండి. అండ్ అలాగే కంట్రీ ఆఫ్ ఇన్కార్పొరేషన్, సో మన కంట్రీ వచ్చేసి ఇండియా కదా, సో ఇండియా అని రాయండి, సరిపోతుంది. ఆ తర్వాత అడ్రస్ ఆఫ్ ది అప్లికెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫర్ విచ్ TRC ఈజ్ డిజైర్డ్. సో మనం ఎక్కడ ఉంటున్నాము, మన అడ్రస్ ఏంటి అనేది ఇక్కడ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ మీరు మీ అడ్రస్ అంటే మీరు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో ఏ అడ్రస్ అయితే ఇచ్చారో అదే అడ్రస్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన ఛానల్కి ఇచ్చిన ఈమెయిల్ ఐడి అలాగే మన పాన్ కార్డ్ నెంబర్ని కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం దేని గురించి అయితే ఈ ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నాము, సో యూట్యూబ్ ఛానల్ గురించే కదా, సో యూట్యూబ్ ఛానల్ పేరుని ఇక్కడ సబ్మిట్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ ఈ ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ యొక్క పీరియడ్ సంవత్సరాన్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. సో 2024 నుంచి 2025 అని రాయండి, సరిపోతుంది. తర్వాత పర్పస్ ఆఫ్ అబ్టైనింగ్ ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అన్నారు కదా, ఇక్కడ కూడా యూట్యూబ్ ఛానల్ గురించి రాస్తే సరిపోతుంది. ఆ తర్వాత అదర్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మన పాన్ కార్డ్ జెరాక్స్, అలాగే బ్యాంక్ పాస్బుక్ యొక్క స్టేట్మెంట్, ఇంకా మన ఆధార్ కార్డ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మన ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం డాటర్ ఆఫ్ అని అంటే మన నాన్నగారి పేరు రాయాలన్నమాట. సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్ అని రాయాలి. ఆ తర్వాత ఇక్కడ కింద మన నిక్ నేమ్ అంటే మనం సిగ్నేచర్ చేస్తాం కదా, సైన్. సో సైన్ ఎలా చేస్తాం అనేది చేసిన తర్వాత ఫుల్ నేమ్ని కూడా ఇక్కడ రాసి ఇక్కడ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఈ ఫామ్ని మనమైతే ఇవ్వాలి. ఈ ఫామ్తో పాటు పాన్ కార్డ్ జెరాక్స్, అలాగే ఆధార్ కార్డ్ జెరాక్స్, బ్యాంక్ యొక్క స్టేట్మెంట్, దీంతో పాటు వైటీ స్టూడియోలో మన యూట్యూబ్ ఛానల్ చూపిస్తుంది కదా, సో దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఈ జెరాక్స్ చూపించి ఇవ్వండి. అండ్ అలాగే మనకు మెయిల్ వచ్చింది అని మనం కంప్లైంట్ చేసి ఉంటాం కదా, సో ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలని ఆ మెయిల్ని కూడా మీరు జెరాక్స్ చేయించి వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. అలాగే మీ దగ్గర పాస్పోర్ట్ కనుక ఉంటే పాస్పోర్ట్ని కూడా జెరాక్స్ చేసి ఇవ్వండి, సరిపోతుంది. సో ఈ ఫామ్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో కనుక సబ్మిట్ చేసినట్లయితే 15 to 20 డేస్లో మీకు
ఫామ్ 10FB అనేది వచ్చేస్తుంది. దీన్ని మనం స్కాన్ చేసి ఫోటో తీసి సబ్మిట్ మిస్సింగ్ డాక్యుమెంట్ అనే చోట సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈజీగా మనకు ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ యాక్సెప్ట్ అవుతుంది, అంటే మనకు ట్యాక్స్ ఇన్ఫో యాక్సెప్ట్ అయినట్లు. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే, మనము మన గూగుల్ యాడ్సెన్స్ పేమెంట్ని ఓపెన్ చేసినప్పుడు సో అక్కడ మేనేజ్ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, సో అక్కడ యూజర్ నేమ్ అని ఉంటుంది. అక్కడ మన నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు ట్యాక్స్ ఇన్ఫో అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంకొక నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన యూజర్ నేము, అలాగే మనం ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్లో ఇచ్చిన అడ్రస్ అండ్ అలాగే గూగుల్ అకౌంట్కి, అంటే గూగుల్ పేమెంట్ అకౌంట్కి, యాడ్సెన్స్ అకౌంట్కి మనం ఏ అయితే అడ్రస్ ఇచ్చింటామో అన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మీకు ట్యాక్స్ ఇన్ఫోలో యాక్సెప్ట్ అవుతుంది. ఇందులో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కూడా, అంటే ఒకదానికొకటి లింక్ లేకపోయినా కూడా, మిస్ మ్యాచ్ అయినా కూడా మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అస్సలు యాక్సెప్ట్ కాదు. తిరిగి సబ్మిట్ మిస్సింగ్ డాక్యుమెంట్ అని అడగడం అయితే జరుగుతుంది. సో ఇదండి ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ గురించి అయితే క్లారిటీగా ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి, ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్, టిప్స్ అండ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.